ప్రొ చెప్పు. బేసిక్గా సినిమా అనేది ఫస్ట్ సినిమా తీసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, సినిమా హిట్ అవుతుంది పక్కా అని చెప్పి. సో హిట్ అయితే ఓకే, విల్ కంటిన్యూ అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా లావిష్గా చేయొచ్చు అని ఒక నమ్మకం వస్తుంది. అదే ఒకవేళ మిస్ఫైర్ అయితే మీరు సినిమాలు కంటిన్యూ చేస్తారా? గుడ్ క్వశ్చన్. ఇదే కాన్వర్జేషన్గా దిల్గర్ రాజు గారితో వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో. నేను వెళ్ళేసి సార్ మా కంటెంట్ చాలా బాగుంది, మా మ్యూజిక్ వండర్ఫుల్గా ఉంది చూడండి అన్నాను. ఆయన ఏం చెప్పారంటే ఇట్స్ అవర్ బేబీ, మన బేబీది, మన బేబీ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉందని నమ్మకపోతే మన జర్నీ అక్కడ ఆగిపోతుంది. సో నువ్వు ఆ జర్నీలో ఉన్న కాబట్టి అట్లా ఫీల్ అవుతున్నావు అన్నాడు. సరే సార్ ఒకసారి మీరు చూడమని చెప్పాను, ఆయన చూశారు. దెన్ యూ నో ద స్టోరీ, హీఈస్ అసోసియేట్ విత్ అస్. సో మీ క్వశ్చన్కి నేను ఎలా అంటే నా లైఫ్ మొత్తం నా కెరీర్లో ఫ్రమ్ ద లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మూవీ ఇండస్ట్రీకి వచ్చాను కదా. ప్రతి స్టెప్ నా లైఫ్లో కష్టము, ఇది డిఫికల్ట్ అవుతుంది అన్న ఛాలెంజ్ వచ్చిన ప్రతిసారి చాలా ఇష్టంగా ఫోకస్ పెట్టి ఐ వాంట్ టెస్ట్ ఇట్ అవుట్, వై దిస్ ఇస్ సో డిఫికల్ట్ అనేది. అవుట్కమ్ అనేది మా చేతుల్లో లేదు. సో మీరు ఆల్రెడీ మా సినిమా టీజర్, ట్రైలరు, సాంగ్స్ మీ దగ్గరకు వచ్చాయి. సో యు ఆర్ ద జడ్జిమెంట్. మేము ఖచ్చితంగా బాగా తీసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు జడ్జి చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే గిన చాలా హ్యాపీ. ఎంకరేజ్ చేయకపోయినా కానీ అంతే రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టోరీ ఓకే చేశాము. విల్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ బికాజ్ ఐ వాంట్ టు బీ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే వై నేను లాంగ్ టర్మ్ గోల్ ఏం పెట్టుకున్నా అంటే చిన్నప్పటి నుంచి నేను హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్. జై బాలయ్య. అంటే మీరు బాలయ్య బాబు గారితో సినిమా తీద్దామని అది చెప్పడానికే. ఇప్పుడు నేను ఈ పెద్ద డైరెక్టర్ల దగ్గరికి, పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళేసి నేను మూవీ తీస్తానంటే ఏం చూస్తారు? డబ్బు ఒకటే ఉంది, నువ్వు చేయగలవు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్స్ నాట్ ఈజీ, మీకు తెలియదు ఏముంది. సో ఫస్ట్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇండస్ట్రీకి ఇస్తాడు, దానికి తగ్గట్టు ఇతను వర్క్ చేస్తాడు, టీమును సెలెక్ట్ చేసుకుంటా అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ ఆ డే ఏదో ఒక రోజు వస్తుందని నా నమ్మకము. బాలయ్య గారితో సినిమా తీస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కృష్ణవంశీ సార్.